నోరూరించే పచ్చళ్ళు, స్వచ్ఛమైన వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, కమ్మటి స్వీట్స్, ఫాస్టెస్ట్ వరల్డ్ వైడ్ డెలివరీ కోసం ఈ రోజే ఆర్డర్ చేయండి. టీమిండియా ఆస్ట్రేలియా మధ్య జరిగినటువంటి క్రికెట్ సిరీస్లో పేలవ ప్రదర్శన చేసింది టీమిండియా ఉమెన్స్ జట్టు. వరుసగా 3 వన్డేలను ఓడిపోయి క్లీన్ స్వీప్ చేసేసింది ఆస్ట్రేలియా ఇండియా పైన. 3 వన్డేల్లో 3 వన్డేలు కూడా ఓడిపోయింది. హర్మన్ ప్రీత్ కెప్టెన్సీలో ఈ యొక్క వన్డే ఫార్మాట్లో అత్యంత దారుణమైనటువంటి ఓటమి చవి చూసింది. ఇప్పుడు వరుసగా 3 వన్డేల్లో ఆస్ట్రేలియా అద్భుతమైనటువంటి విజయాలు సాధించి 3-0తో ఈ వన్డే సిరీస్ని కైవసం చేసుకుంది. ఏ వన్డేలో కూడా భారత ఉమెన్స్ జట్టు గతంలో మన రీసెంట్గా వన్డే ప్రపంచ కప్ ఛాంపియన్గా అవతరించినటువంటి ఉమెన్స్ జట్టు ఆస్ట్రేలియాలో జరుగుతున్నటువంటి వన్డే సిరీస్లో కనీసం ఒక్క మ్యాచ్లో కూడా పోరాట పటిమ చూపించలేకపోయింది. పూర్తిగా 3 వన్డేలు కూడా వన్ సైడెడ్ అయిపోయాయి. మొదట బ్యాటింగ్ చేసినటువంటి టీమిండియా 214కే ఆల్అవుట్ అయింది. రెండో వన్డేలో 251 పరుగులే చేయగలిగింది. మూడో వన్డేలో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి భీకరమైనటువంటి బ్యాటింగ్ తోటి 409 పరుగులు చేసింది ఈరోజు మూడో వన్డేలో. అటు ఈరోజు మ్యాచ్లో హేలీ 158 పరుగులతో విజృంభించగా బెత్ మూనీ అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి ఆమె ఒక సెంచరీ చేసింది. ఇద్దరు సెంచరీలు ఎట్ ఏ టైం చేశారు ఈ వన్డేలో, థర్డ్ వన్డేలో. దీంతో 400కు పైగా భారీ స్కోర్ను నమోదు చేసింది ఆస్ట్రేలియా ఉమెన్స్ జట్టు ఈరోజు ఇండియా పైన. చేజింగ్లో బరిలోకి దిగినటువంటి టీమిండియా ఉమెన్స్ జట్టు ఎక్కడా కూడా మ్యాచ్ని గెలిచేటువంటి విధమైనటువంటి ప్రదర్శన కనబరచలేదు. మొదట్లోనే స్మృతి మందాన వికెట్ కోల్పోవడం, తర్వాత ప్రతికా వికెట్ కోల్పోవడం, ఆ తర్వాత వచ్చినటువంటి వారందరూ కూడా వచ్చినట్టే ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయినటువంటి సందర్భం కనిపించింది తప్ప ఒక పార్ట్నర్షిప్ని బిల్డ్ చేసి భారీ టార్గెట్ ఉంది, దాన్ని ఛేదించేటువంటి క్రమంలో ఎక్కడ కూడా మ్యాచ్ కనీసం ఒక్క 2-3 ఓవర్లకైనా భారత్ వైపు తిరిగినటువంటి పరిస్థితి రాలేదు. 409 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేటువంటి క్రమంలో టీమిండియా 224 పరుగుల వద్ద కుప్పకూలిపోయింది, ఆల్అవుట్ అయిపోయింది. దీంతో ఈ మూడో వన్డే కూడా టీమిండియా ఉమెన్స్ జట్టు ఓడిపోవడం జరిగింది. దీంతో ఆస్ట్రేలియా పర్యటనలో 3-0తోని అత్యంత పేలవమైనటువంటి ప్రదర్శనతోటి ఈ సిరీస్ను ఆస్ట్రేలియా చేతిలో పెట్టేసి టీమిండియా ఉమెన్స్ జట్టు ఇప్పుడు పూర్తిగా ఓటమి పాలైపోయింది. అంతకుముందు T20 సిరీస్ గెలిచింది ఆస్ట్రేలియాలో. 3 T20 సిరీస్లో 2-1తో ఆస్ట్రేలియా మీద సిరీస్ను కైవసం చేసుకుంది టీమిండియా ఉమెన్స్ జట్టు. కానీ వన్డే సిరీస్కి వచ్చేసరికి పూర్తిగా 3 వన్డేల్లో ఒక్క వన్డేలైనా కనీసం టఫ్ ఫైట్ ఇచ్చేటువంటి పరిస్థితి కనిపించలేదు. 3 వన్ సైడెడ్ అయిపోయాయి. 3 వన్డేల్లో 3 ఆస్ట్రేలియా సునాయాసంగా గెలిచేసినటువంటి పరిస్థితి. ఏదో చిన్న టీం మీద కనుక గెలిచినట్టుగా అంత ఈజీగా గెలిచేసింది ఆస్ట్రేలియా ఉమెన్స్ జట్టు. దీంతో ఇప్పుడు టీమిండియా ఉమెన్స్ జట్టు ప్రదర్శన పట్ల ఒక రకమైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పూర్తిగా వన్డేలో నిలబడాలి, T20 సిరీస్లో గెలిచినట్టు కాదు, వన్డేలో ఒక భారీ స్కోర్ను సాధించాలంటే వికెట్ పార్ట్నర్షిప్ అవసరం. ఇది ఈ యొక్క టోర్నమెంట్ అంటే ఈ సిరీస్లో ఉమెన్స్ టీం ఈ రకమైనటువంటి ప్రదర్శన చేయడం అయితే ఏమాత్రం బాగోలేదంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా ప్రపంచ ఛాంపియన్షిప్ మొన్న అందుకున్నారు, వరల్డ్ కప్ అందించారు. మన టీమిండియా ఉమెన్స్ జట్టు చాలా అద్భుతమైనటువంటి ప్లేయర్తో ఉంది, కానీ ఈ రకమైనటువంటి ఓటమి మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. వైట్ వాష్ అనేది మొన్ననే వరల్డ్ కప్ గెలిచినటువంటి అత్యుత్తమ టీమ్గా ఉన్న టీమిండియా ఉమెన్స్ జట్టు ఈరోజు ఆస్ట్రేలియా మీద ఇంత తేలికపాటి ఎలాంటి ఫైట్ కూడా లేకుండా వన్ సైడెడ్గా వారికి సిరీస్ అప్పచెప్పి రావడం ఏంటి అనేటువంటి ఒక ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి ఒకసారి ఉమెన్స్ జట్టు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక బలమైనటువంటి బ్యాటింగ్ లైనప్ అనేది ఆల్రెడీ స్టార్ బ్యాట్సర్స్ ఉన్నారల్లా, కానీ ఒక్కరు కూడా హిట్ కాలేకపోయారు. ఈసారి పూర్తిగా వారు పార్ట్నర్షిప్ని బిల్డ్ చేయడంలో విఫలమయ్యారు. దీంతో ఈ 409 భారీ స్కోర్ని ఛేదించడంలో చేతికల పడి 24 పరుగులకే కుప్పకూలినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో 3-0తో ఆస్ట్రేలియా ఉమెన్స్ జట్టు సిరీస్ కైవసం చేసుకుంది. ఇక మిగిలింది ఒక టెస్ట్ ఉంది, ఆ ఒక టెస్టులోనైనా గెలిచి ఆస్ట్రేలియా టూర్ నుంచి సగర్వంగా టీమిండియా ఉమెన్స్ జట్టు తిరిగి రావాలని చెప్పేసి కోరుకుంది. ఒక T20 అయితే గెలిచింది, T20 సిరీస్. బట్ వన్డే కూడా సరే గెలవకపోయినా కనీసం 3 వన్డేల్లో ఒక్కటైనా గెలిచి లేదా కొంత టఫ్ ఫైట్ ఇచ్చి ఓడిపోతే బాగుండేది అనేటువంటి కామెంట్స్ వినిపిస్తున్న అభిమానుల నుంచి. ఏదేమైనా కూడా తర్వాత జరిగేటువంటి మ్యాచ్లపైన కూడా టీమిండియా ఉమెన్స్ జట్టు అనేది కొంత మరింతగా శ్రమించి ఈ యొక్క వన్డే సిరీస్లలో ఇలాంటి ప్రదర్శన చేయకుండా ఉండాలని కూడా అభిమానులు కోరుకుంటున్నారు.